ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక వ్యవసాయ సీజన్ గల జిల్లా నెల్లూరు. ఈ ప్రాంతానికి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఏర్పడ్డ అననుకూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడం, బోర్లు, బావుల క్రింద నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఎడగారు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు వెళ్లాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మరి నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు, అనువైన రకాలను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ దొరసాని. ప్రస్తుతము మన జిల్లాలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉన్నందున ముఖ్యంగా ఈ బోర్ల కింద కూడా మనకి నీటి లభ్యత అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అందరం కూడా గమనిస్తున్నాము. రాను రాను మనకి నీటి కొరత అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు మనము ఏం సాగు చేయవచ్చు అనేది ఆలోచించాలి. వరి పంటకి మనకి చాలా నీళ్లు అవసరం అవుతాయి. ఆ నీళ్లతోనే మనము చాలా రకాల పంటలు పండించవచ్చు. ఇంకా తక్కువ నీళ్లతోనే కూడా మనము మంచలు బాగా పండించుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము జిల్లాలో చూస్తున్నప్పుడు చాలామంది ఒకే రకం పంట సంవత్సరాలుగా, అంటే మా వరి అనుకోండి, అదే పొలంలో అదే వరి చాలా సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉంటారు. ఇంకో పంట వేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. దీనివల్ల పోషకాల లభ్యత అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒకే రకం పంట వేసినప్పుడు ఒకే రకం న్యూట్రియంట్స్ ఒకే మోతాదులో ఒకే భూమి పొరల్లోంచి తీసుకుంటుంది ఆ మొక్క. తీసుకున్నప్పుడు అవే పోషకాలు అదే పరిణామంలో మనకి భూమిలోంచి డిప్లీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము పంట మార్చినప్పుడు దానికి ఇంకో రకంగా పోషకాలు అవసరం అవుతాయి. కాబట్టి ఈ పోషకాల లభ్యత అనేది కూడా మనకి పంట మార్పిడి విధానంలో బాగా ఉంటుంది. ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము పంట మార్పిడి అనేదైతే ఖచ్చితంగా పాటించాలి. వరికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు వేరుశనగ, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఖర్చు కూడా తక్కువే. వరికి కావలసినంత పెట్టుబడి కూడా దీనికి అవసరం లేదు మనకి ఏ పంటకి కూడా. ముందు మనము నువ్వులు మే 15 తర్వాత ఈ నువ్వు పంట వేసుకోవచ్చు. వెరైటీస్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా YLM 66, 11, YLM 17 అని 3 వెరైటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 80 నుంచి 90 రోజులు, అంటే 3 నెలల్లోనే వచ్చేస్తాయి. మనకి దిగుబడి కూడా మనకి 6 క్వింటాలు దాకా వస్తుంది. తర్వాత YLM 11, YLM 17 ఉన్నాయి. ఇవి కూడా మనకి 80 నుంచి 85 రోజుల్లో వస్తాయి. అయితే ఇది పంట అంతా ఒకేసారి కోతకు వస్తుంది. మినుములో మనకి TBG 104 అనే రకం ఉంది. తర్వాత TBG 129, LBG 623 అనే రకాలు ఉన్నాయి. ఈ TBG 2 రకాలు కూడా మనకి తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీస్. 70 నుంచి 75 రోజులు ఉంటాయి. 8 నుంచి 9 క్వింటాళ్ళ వరకు వస్తాయి. 2 పాలిష్ వెరైటీస్. పల్లాకు తెగులు బాగా తట్టుకొని ఈ 2 వెరైటీస్ కూడా మనకి మంచి దిగుబడి ఇస్తాయి. తర్వాత LBG అంటే లామ్ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ. ఇది 75 నుంచి 80 రోజులు, అంటే కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. నాన్ పాలిష్ వెరైటీ ఇది. ఇది ఏ సీజన్లో అయినా మనం వేసుకోవచ్చు. తర్వాత పెసలు WGG 42, ఇది మనము 55 నుంచి 60 రోజులు, అంటే మనకి మినుము కంటే కూడా ఇంకా తక్కువ డ్యూరేషనే, 2 నెలల్లోనే వస్తుంది. మనకి దిగుబడి 4 నుంచి 6 క్వింటాళ్ళు వస్తుంది. ఇది మనకి ప్యాడీ వేసే ముందు వేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుందండి. అట్లాగే LGG 574, 607 ఈ 2 కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటాయి, 65 నుంచి 70 రోజులు. దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, 6 నుంచి 6.5 క్వింటాళ్ళు వస్తుంది. ఇది కూడా మనకి పల్లాకు తెగులుకి రెసిస్టెంట్గా ఉంటుంది. తక్కువ నీటు అవసరమైనటువంటి సీరియల్ క్రాప్స్ జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఈ 3 పంటలు కూడా మనకి మంచి దిగుబడి వస్తాయి. ఈ 3 పంటల్లో కూడా మనకి హైబ్రిడ్స్ రకాలు ఉన్నాయి. సజ్జ మాత్రం కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మిగతా 2 కూడా 100 నుంచి 150 డ్యూరేషన్ ఉంటాయి. దిగుబడి కూడా బాగా వస్తుంది మనకి. దీంట్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి గ్రెయిన్తో పాటు చొప్ప కూడా వస్తుంది. ఇది ఫాడర్ గ్రాస్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 పంటలు కూడా మనం వేసుకోవచ్చు. గ్రౌండ్ నట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసినవి 1694, 1182, తర్వాత 764 ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ మన జిల్లా రైతాంగం మాత్రము ఎక్కువ
ట్యాగ్ 24 ప్రిఫర్ చేస్తున్నారు. ఇదైతే మనకి వేసేసిన పంట బాగా వస్తుంది, విత్ లెస్ పెస్ట్ అండ్ డిసీజ్ వస్తుంది.